పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 25వ వాక్యాన్ని మీరు చూడండి. చాలండి, కళ్ళపైకి లేకండి, శ్రద్ధగా దేవుని మాట వినండి. దేవుని వాక్యాన్ని మీకు వివరించుచున్నాను. మళ్ళా చెప్తున్నాను కదా, సరే అదే మాట. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం దొరికిందా? నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడేవాడు పొట్టి మోసం. అబద్ధాలు ఆడేవాడు పొట్టి మోసగాడు. నిజము పలికే సాక్షి మనుషులను రక్షించును. యేసు ప్రభువారు ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. ఈ లోకానికి ఆయన వచ్చింది సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. అందుకే ఆయన సత్య సాక్షి. సత్య సాక్షి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు ఆయన. ఏదైనా ఒక విషయం సాక్ష్యం ద్వారానే అది రుజువు చేయబడుతుంది. సాక్ష్యం అనేది చాలా అవసరం. సాక్ష్యం లేకుండా ఏది కూడా రూఢీ చేయబడదు. చూడండి, ప్రతిదానికి విట్నెస్ అనేది కావాలండి. మీరు చూసారా? మీరు విన్నారా? మీరు విన్నాం. మీకు తెలుసా? మాకు తెలుసు. సాక్ష్యం అంటే అది సాక్ష్యం. ఇలా సాక్ష్యం లేకుండా ఏది కూడా లోకంలో నిరూపించబడదు. ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు దానికి సాక్ష్యం అనేది అవసరం. ఈ లోక సంబంధమైన వాటికి ప్రతి దానికి సాక్షులు వారి యొక్క దాని ప్రాముఖ్యత, అది లేకపోతే అది రుజువు చేయబడదు. అయితే ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న మాట చాలా ప్రశస్తమైనది. సత్యమును గురించి మాట్లాడేవాడు మనుషులను ఏమన్నా నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షిస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో
ఆయన సత్యాన్ని గురించి బోధించారు, సత్యాన్ని ప్రకటించారు, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. అంతేకాకుండా ఆ సత్యాన్ని ప్రకటించడానికి లోకంలో నుండి ఆ రోజుల్లో కొందరి శిష్యులను ఏర్పరచుకున్నారు. ఆయన ఆ కార్యాన్ని ఇంతవరకు ఆయన జరిగిస్తూనే ఉన్నారు. అది ప్రభు రాకడ పర్యంతం కూడా జరగవలసి ఉంది. ప్రభు తర్వాత, ఆయన పునరుద్ధానం తర్వాత అపోస్తలులు 12 మందిని ప్రభు కలుసుకొని వారికి ఆజ్ఞాపించింది అపోస్తలుల కార్యాల 1:8 వచనంలో ఉంది. మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యూదయ సమరయ ఆ భూదిగంతాలంతగా యెరూషలేములో మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పారు. నాకు మీరు సాక్షులై ఉంటారు అని చెప్పారు. ఆ తర్వాత అపోస్తలుల కార్యాలలో మనం చూస్తూ ఉంటే వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి దేవుని ఆత్మ చేత అభిషేకించబడి ఆ తర్వాత ఆయనకు వాళ్ళు ఆయనను గూర్చి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి, ఆయనను గూర్చి వాళ్ళు సాక్ష్యము ఇవ్వడం చూస్తాం. మీరు ఆయనను సిలువ వేశారు, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపారు, ఎందుకు మీరు సాక్షులు అంటారు. ఇలాగా ఈ నశించిపోతున్న వారికి, సత్యాన్ని గురించి తెలియక నశించిపోతున్న వారికి సత్యమును తెలుసుకొని దేవుని చేత నియమించబడిన వారు ఇలా సాక్షిగా ఉండి సాక్ష్యమించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనుషులు ఆ సాక్ష్యము ద్వారా రక్షించబడుట అనే కార్యము జరుగుతుంది. పేతురు అలా సాక్ష్యం ఇచ్చి ఆయన గురించి చెప్పి ఆ ప్రజలతో మాట్లాడినప్పుడు ఇక అదే జరిగింది. ఆ సత్యాన్ని మేము సాక్ష్యం అన్నప్పుడు అంతవరకు దేవుని దైవత్వాన్ని, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు ప్రభువుని విశ్వసించి ఆయన నామమును అంగీకరించి దైవ సేవకుడు బోధించిన సత్యాలను అంగీకరించి వాళ్ళు మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, ప్రభువు యొక్క సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. దేవుని యొక్క సంకల్పం ఏమిటి అంటే దేవుడిని తెలియక నశించిపోతున్న మనుషులు, లోకం దేవుడిని తెలుసుకున్న మనము దేవుడిని గూర్చి ఈ మనుషుల మధ్యలో మనము సాక్షులముగా ఉండాలి. మేము సాక్షులం. ఎందుకు మేము సాక్షులము?
ఈ లోకంలో మనం ఏం చేయాలి? ఎందుకు దేవుడు మనలను లోకంలో నియమించుకున్నారు? లేక దేవుడు లోకంలో నుండి మనల్ని ఎందుకు నియమించుకున్నారు? మన మీద దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని కాస్త ఆలోచించి చూస్తే మనము ఈ భూమి మీద ఆయనకు సత్యమును గురించి మనము సాక్షులుగా ఉండడం కొరకే. మీకు తెలియజేస్తాను, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అగ్రిప్ప రాజు సముఖంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. చెప్తాను చూడండి. 18వ వచనం చూడండి. 16, 18 కలిసి 16 నుండి చదివిన మంచిది. మీరు బైబిల్ తీసుకొని ఆ వాక్యాన్ని మీరు గమనించాలి. చదువుతున్నారు మీరును, చూడండి, చదువుకోండి శ్రద్ధగా. ఈ మాటలు మీరు అధ్యాయం అంతా మరోసారి తర్వాత చదవండి. ఆయనను దేవుడిని గురించిన జ్ఞానం లేక ఆ రోజుల్లో ప్రభువు కొరకు సాక్ష్యమిస్తుంటే సాక్షిగా జీవిస్తున్న పౌరులు వారు దురుద్దేశంతో బంధించి, బాధపరిచి, హింసించి న్యాయ సభలకు వీడ్చారు. తను ప్రతి చోట కూడా ఆయన గురించి మాట్లాడుతూనే వచ్చారు. ఈ అగ్రిప్ప రాజు ఎదుట నిలబడినప్పుడు కూడా తనకి దమస్కు వెళుతున్నప్పుడు కలిగిన ఆ దర్శనాన్ని గురించి, దైవ ప్రత్యక్షతను గురించి వారి ఎదుట వాళ్ళకి చెబుతున్నారు. ఎందుకంటే ఆ మనుషులు, లోకంలో ఉండే ఆ మనుషులకి దేవుడిని గురించిన సంగతులు వాళ్ళకి తెలియక వాళ్ళు దేవుడిని ఎదురుగా నశించిపోతున్నారు. నిశ్చయముగా కాలు జారే చోటే వాళ్ళు ఉన్నారు. కాలు జారితే అదో పాతాళం. ప్రాణం పోయింది అంటే అంతే. కాలు జారడం అంటే కాలు జారేదా ఇక్కడ కనబడడం. లోకంలో ఎన్నో ఉంటాయి. సుఖభోగాలు అనుభవిస్తున్నారు. కొందరు ఘనతను, మర్యాదలు, ఉన్నత స్థితి అని అతిశయపడుతూ ఉన్నారు. కానీ అల్పకాలమనే సంగతి తెలియక శాశ్వతమైనది దేవుని రాజ్యమును వాళ్ళు తెలుసుకోకుండా నిత్యత్వానికి వచ్చిన దర్శనము లేకుండా భక్తి వీరులుగా, లోక సంబంధులుగా ఉన్నారు. ఆ ప్రజలు మధ్యలో పౌలు చూడండి, తన కలిగిన దర్శనాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ దమస్కులను పరిశుద్ధులను హింసించాలని తను సౌలుగా ఉన్నప్పుడు
సంఘాన్ని పాడు చేయాలని ఉద్దేశంతో దేవుడిని భక్తి చేస్తున్న పరిశుద్ధులకు విరోధంగా కీడు చేయాలనే ఉద్దేశంతో వెళుతున్నప్పుడు దమస్కు గేటు దగ్గర మనసారా వినండి. అతనికి దేవుడు దర్శించాడు కదా, సౌలా ఎక్కడికి దమస్కులో అడుగు పెడుతున్నాడు. అక్కడ నా సంఘాన్ని పరిశుద్ధులకు పాడు చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాడు. శరీర బలముతో లోక సంబంధమైన అధికారం కలిగి అహంకారంతో బయలుదేరి వెళ్తున్నాడు దేవుడి చిత్తానికి విరోధం. దేవుడు చూశాడు, అంతవరకు చూశాడు. స్తెఫను చావు కూడా ఇతను కారకుడు, అనేకులను హింసించిన వాడు, హానికరుడు, దేవుడిని దూషించిన వాడు, ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి మాత్రమే చేశాడు. కానీ క్రీస్తుకు మాత్రం విరోధంగా ప్రవర్తించుతూ ఉండేవాడు. అదే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. చూశాడు, దేవుడు చూశాడు 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 దేవుడు దీర్ఘశాంతుడు కదా, చూశాడు చూశాడు చూశాడు. సరిగ్గా విట్ట మధ్యకాలం దమస్కు గేటు దాటుతున్నాడండి. అంతే ఆకాశం నుండి మహాప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు అతని ముఖానికి తగ్గింది. కళ్ళకు మబ్బొచ్చి చూడలేక కింద పడ్డాడు. సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావనేటువంటి ఒక ఆకాశం నుండి ఒక స్వరం అతనితో మాట్లాడడం జరిగింది. నీవెవడు, నాతో మాట్లాడుతుంది ఎవడు అంటే, నీవు హింసించుతున్న యేసును నేను అని దేవుడు ప్రభు చెప్పాడు. అప్పుడు అన్నాడు, నేనేం చేయాలి? కళ్ళు పోతే మనిషికి ఏముంటుందండి? ఉన్నట్టుండి కళ్ళు నిండిపోయాయి, చూపోయింది. ఏముంటుంది? నేను యేసుని హింసిస్తున్న యేసు నన్ను అనగానే ఉరుకుపోయి అంతవరకు తెలియకుండా ఇలా చేశానని, దుర్మార్గులు ఇంకా ప్రవర్తించానని తను దేవుడి దగ్గర పశ్చాత్తాపడి నేనేం చేయాలి ప్రభువా అని దారిలోకి వచ్చాను. దేవుడి దారిలోకి వచ్చాను. నేనేం చేయాలి అంటే అప్పుడు దేవుడు చెప్పిన మాట, నేను నిన్ను పరిచారకుడిగాను సాక్షిగాను నాకు సాక్షిగాను ఉండుటకు నిన్ను నియమించుటకు నేను నీకు కనబడి ఉన్నాను. నేను నీకు కనబడింది ఎందుకు? పౌలుకున్నదే పరిచర్య, పరిచారకుడిగాను సాక్షిగాను. కొందరికి దేవుడి చిత్తం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన, ఒక్కొక్కరి పట్ల, నా పట్ల, నీ పట్ల ఒక్కొక్క ఉద్దేశం దేవుడికి ఉంది. పౌలు పట్ల దేవుడు ఇలా చెప్పాడు, నిన్ను పరిచారకుడు కాదు, దేవుడికి పరిచర్య చేయటకు కాదు, పరిచారకుడి కాదు, సాక్షిగాను ఉండటకు నేను నిన్ను నియమించాను అని చెప్పారు. ఈ మాటలో దేవుడు అతనికి దర్శనంలో సౌలు దమస్కు వెళ్తున్నప్పుడు దేవుడు కనబడి చెప్పిన మాటలు ఇప్పుడు అగ్నిరాజు సముఖంలో ఆ సంగతులు చెబుతున్నాడు. ఆ సభలో నేను సాక్షిగా నియమించాను. చూడండి 23వ వచనంలో, అల్పులకు ఘనులకు సాక్ష్యం, అల్పులైన వారికి ఘనులైన వారికి కూడా నేను ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాను తప్ప నేను మరొక నేరము చేసిన వాడను కాదు. నేను ఆయన గురించి యేసు క్రీస్తుని ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని నా సాక్ష్యం ఇస్తున్నాను అని
పౌలు ఆ సభలో చెప్పారు, సాక్ష్యం ఇస్తున్నారు. అల్పుడికి గనులకి. అప్పుడు చూడండి ఏ ఉద్దేశంతో ఇంకా ఎందుకంటే వెళ్తే ఆ పౌలుతో కూడా చెప్పి పౌలు గారు ఆ రాజుతో మాట్లాడిన మాటలు చూడండి, చక్కగా ఎంత ఇదిగా చక్కగా మాట్లాడుతూ వచ్చారు. అగ్రిప్ప రాజా తమ ప్రవక్తలు నమ్ముతున్నారు కదా, నమ్ముతున్నారని నాకు తెలుసు, అందుకు అగ్రిప్ప అంటాడు 20వ వచనంలో, ఇంత సులభంగా నన్ను క్రైస్తవులు చేయించున్నామని పౌలుతో చెప్తే అందుకు పౌలు సులభం కాదు, దుర్లాభం కాదు, తమను మాత్రము కాదు, నా మాట విని నేడు నా మాట విని వారందరూ ఈ బంధకాలు తప్ప నావలే ఉన్నట్లు దేవుడు అనుగ్రహించును కాక అన్నాడు. హల్లెలూయా. ఈ బంధకాలు అంటే నాకున్నటువంటి శ్రమలు మీకు వద్దు కానీ ఈ బంధకాలు తప్ప నా వలే మీరు ఉండినట్లు దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలి. అంటే నా వలే మీరు కూడా కళ్ళు తెరవబడాలి, నా వలే మీరు కూడా ఆయనను తెలుసుకోవాలి, నా వలే మీరు కూడా రక్షించబడాలి. ఎంత మంచి మాట్లాడండి, చెప్పుకోవాలని వాళ్ళు గట్టిగా చెప్పుకోండి. దేవుడు స్తుతించడం మంచిది కదా. అందులో సందేహం ఏమి ఉండకూడదు. గట్టిగా చెప్పండి. కొంతమంది రాత్రి మాత్రమే వచ్చారు, ఈరోజు వారికి ఆసక్తి లేదు. మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా సాగుతూ కొత్త వారు ఎవరైనా వస్తే చూద్దామని కొంతమంది అనుకుంటున్నాను. నేను మీకు సత్యవాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మీకు చెప్తాను. ఆ వాక్యాన్ని మీరు వింటే దేవుని వాక్యమే క్రియ చేసేది. ఇక్కడ కనబడే మనుషులు ఎవరైనా ఏమి కావచ్చు, ఈ స్థానంలో ఇంకొకరు కావచ్చు, కానీ ఏదైనా మా వల్ల మీరు పొందరు. మేము దేవుని పరిచారకులు మాత్రమే. స్తోత్రం. జాగ్రత్తగా దేవుని మాట్లాడాలి. ఇక్కడ పౌలు దేవుడు తను నియమించిన ఆ సంగతిని గుర్తించి అదిగో వాళ్ళందరికీ చెప్తున్నాడు, నా బంధకాలు నాకున్న ఈ బంధకాలు తప్ప మీరందరూ నావలే ఉన్నట్లు ప్రభు అనుగ్రహించింది కాక అంటున్నాడు. నా దేవుని పిల్లలారా, నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. మీరే చెప్పండి. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించు. ఇప్పుడు పౌలు గారు ఆయన పలుకుతున్నదే అదే, ఆయన నోట్లో నుండి మాట్లాడుతున్నదే ఆయన మాట్లాడుతున్నదే. వాళ్ళు రక్షించబడాలి అంటే ఒక విషయం రూఢి అవ్వాలంటే సాక్షి అనేది, సాక్ష్యం ఇచ్చేవారు చాలా చెప్పండి అవసరం. ఎవరు సాక్ష్యం ఇవ్వగలుగుతారు? యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఎవరు వెళ్తారు నా నిమిత్తము, ఎవరు పోతారు అన్నప్పుడు ఇదిగో ప్రభువా నేనున్నాను అని పంపు అన్నాడు. దేవుడు ఎవరినైతే ఏర్పరుచుకున్నారో, ప్రభు ఏర్పరుచుకున్న వాడు మాత్రమే దేవుడికి వచ్చి ఈ లోకంలో వాడు సాక్షిగా ఉండగలుగుతాడు.
మీకు చెప్తాను చూడండి. అంతవరకు వారిని మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. పైనుండి శక్తి, పైనుండి మీరు ఆత్మ పొందే వరకు కనిపెట్టండి. ఎందుకంటే పైనుండి ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడే మీరు బుద్ధిగంతాల వరకు నాకు సాక్షులై ఉండడం. ఎందుకో తెలుసండి, ఎవరు పడితే వాళ్ళ సాక్ష్యం చెప్పలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని చదువుతున్నట్లయితే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు. ఇంకేమైనా చెప్తారండి మిగతా వాళ్ళు, ఇంకేమైనా ఆలోచనలు చెప్తారు, సలహాలు చెప్తారు, ఇంక లోక సంబంధం ఇంకేమైనా చెప్తారు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి అభిషేకించబడిన వాళ్ళు మాత్రమే యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారు. యేసు ప్రభువుని గురించి ఆయన ప్రభు అని, ఆయన నిజమైన దేవుడని, ఆయనే రక్షించేవాడని, ఆయనే అద్వితీయుడని, ఆయన స్వస్థపరచువాడని, ఆయన సర్వ యుగాలలో సజీవుడై ఉన్నాడని, ఆయనకు సాధువైన వాడు ఒక్కడు లేడని సాక్షి ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు తప్ప మరెవరు మాట్లాడారు. ఒకసారి మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరు యేసు ప్రభువు అని చెప్పలేరు. ఒక వ్యక్తి దర్శించుకుంటున్న వ్యక్తి మధ్యలో మనం ఉన్నప్పుడు మనకి నిజంగా మీరు కన్నులు తెరవబడి పరిశుద్ధాత్మ పూర్ణులైతే కాక మీకు వచ్చి మొట్టమొదటి అతని మీద వెళ్ళి తలపెట్టి తెలిసింది, ఈ మనుషులు నా వలే దేవుడిని తెలుసుకోవాలి, ఈ ప్రజలు నా మావలే రక్షించబడాలి, ఈ ప్రజలు మావలే ప్రభువుని వెంబడించి వారుగా మారాలి, శాపగ్రస్తమైన స్థితిలో నుంచి వీళ్ళు విడుదల పొందాలి, అయ్యో అని వాళ్ళ కొరకు ఏ విధంగా వాళ్ళు దేవుని తెలుసుకోగలుగుతారని, వాళ్ళు ఏదైనా వాళ్ళతో దేవుని గురించి మాట్లాడాలని, దేవుని గురించి ఆలాపన వాళ్ళకు కలగజేసి వాళ్ళు రక్షించబడేటట్లుగా భారం కలిగి ఉంటారు నిజమైనటువంటి దేవునికి అందరూ కూడా. నా దేవుని ప్రజలారా, ఇది తప్ప మరొక ఉద్దేశము వాళ్ళ హృదయంలోకి మన హృదయంలోకి రాదు. మీరు చూడండి ఎంత మంచి మాటది. నా బంధకాలు, నాకున్న ఈ బంధకాలు తప్ప, నాకున్న ఈ శ్రమలు తప్ప మీరందరూ నామలే ఉండినట్లు ప్రభావం గురించి. కొంతమంది వాళ్ళ నోటప్పుడు ఎప్పుడు శాపాలు, ఎదురుకి శాపాలు పడతా ఉంటారు. నాతో చెప్పారు ఎవరు కానీ, ఆమెకు భర్త గారు పోయినాడు, ఆమె బతుకు బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, ఇంకెవరైనా విరోధంగా ఉన్నవాడు ఇష్టంగా కనపడితే ఆమె అంటారంట, నా వల్లే మీరే మాకులాగా మీరేమైనా మాకులాగా మీకు మా రాత మీకే ఇదే కనపడ. అక్కడే ఉంది చూడండి, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభు అని చెప్పడు. యేసు ప్రభు చూడండి, ఆ వాక్యం చదవండి, బైబిల్ చదవాలి, లేదా జాగ్రత్త
దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవరు కూడా యేసు శాపగ్రస్తుడని చెప్పడం లేదు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరు యేసు ప్రభు అని చెప్పలేడని మీకు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అయితే మీరు మీ నోట్లో నుండి ఎప్పుడు శాపవచనాలు రావు. వినివారికి ప్రయోజనకరమైన, ఆదరణకరమైన, రక్షణకరమైన మాటలే పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళకు నోట వస్తాయి. శాపవచనాలు రావు. పౌలు చూడండి, ఆయన నోటిలో నుండి వచ్చిన మాట, నా బంధకాలు తప్ప మీరందరూ నా వలే ముందు కట్టుకుంటారు అని నేర్చుకుంటాను. అప్పుడు ఈ దైవచనుడి గురించి ఇంకొంచెం మీకు చెప్తాను. 20 అపోస్తలుల కార్యాలు 20. అపోస్తలుల కార్యాలు 20 మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకోనిక బహిరంగంగా ఎంతైనా మీకు తెలియచేయచ్చు, బోధించు దేవుని ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగో సాక్ష్యం ఇచ్చి వింటున్నో మీ అందరికీ మీకు తెలియదు. అంటే ప్రయోజనకరమైనది ఏది? దైవ భక్తి. హలో చూడండి బ్రదర్స్, పిల్లలు, పెద్దవాళ్ళు, యవనస్తులు అందరూ వినండి. ప్రయోజనకరమైనది ఏది? దైవ భక్తి. దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ అది వాగ్దానాలతో కూడినదై ఉన్నందున అన్ని విషయంలోనూ అది ప్రయోజనకరం. దైవ భక్తి. దైవ భక్తి ఈ రోజున అది లేకే అనేకుల జీవితాలు పాడైపోతున్నాయి, అనేకుల కుటుంబాలు పాడైపోతున్నాయి, మనశ్శాంతి లేకుండా పోతున్నారు. బ్రతుకుతున్నారు కానీ నెమ్మది లేదు, బ్రతుకుతున్నారు కానీ సుఖము లేదు, బ్రతుకుతున్నారు కానీ శాంతి లేదు, సంతోషము లేదు, బ్రతుకుతున్నారు కానీ ప్రయాసపడుతున్నారు కానీ గాలికి ప్రయాసపడినట్టు అవుతుంది. చివరికి జీవితం అర్థం లేకుండా వ్యర్థం చేసుకుంటున్నారు. అందుకని దేవుడి చేత దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని అతను ప్రకటిస్తున్నారు. చూడండి, ఆ దైవ భక్తిని గురించి ఆ మనుషులందరి మధ్యలో యూదులకు, గ్రీసు దేశస్తులకు ఎలాగో వీళ్ళ వాళ్ళకి సాక్ష్యం ఇచ్చారు. యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఇంక చూద్దాం 24. దేవుని కృపా సువార్తల గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణము నాకెంత మాత్రం కూడా ప్రియమైనదిగా చెల్లించుకోలేదు. నా ప్రాణం నాకెంత మాత్రము కూడా ప్రియమైనదిగా నేను ఎంచుకోలేదు. ఎందుకంటే దేవుని కృపా సువార్తను ప్రకటించుటలో, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటలో నా పరుగు నడకి పరుకి ఎంత తేడా ఉంటుందండి? ఇంకో మాట, నడకి పరుకి తేడా ఏంటంటే ఆ మాటల భావం, ఆ పదాల్లో అర్థం ఏంటంటే పరిస్థితి ఏం డేంజర్గా లేదనుకోండి, మంచిగానే ఉందనుకోండి, నడుస్తారు. పరిస్థితి సీరియస్గా ఉందనుకోండి, చాలా ఇబ్బందికరం అనుకోండి, అంటే తొందర ఏమి లేదనుకుంటే నిదానంగా నెమ్మదిగా మెల్లగా
వెళ్ళొచ్చు. కానీ తొందర చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు చాలా వేగమే పరిగెత్తాలి. ఆ ప్రాణాన్ని కాపాడడానికి ఆ మధ్య వైద్యులు ఒకరి గుండె తీసి ఇంకా అతను బ్రతికే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమంటారు, జీవోత్సవంగా ఉన్నారు, ఒక బ్రతకరు అనుకున్నప్పుడు వాళ్ళ అవయవాలు తీసి మనం అక్కడికి ఏదైనా దానం చేస్తున్నారు కదండి. ఇప్పుడు అలా చేసే దాంట్లో ఆ గుండెకాయ తీసి మరొకరికి పెట్టేదానికి చాలా ఎక్కడ ఆటంకం లేకుండా పోలీసు వారు క్లీన్ చేసి ఆ అంబులెన్స్ కి విత్ ఇన్ మినిట్స్ లో ఆ హాస్పిటల్ చేర్చి అక్కడ వారికి అందించి ఆ ప్రాణాన్ని కాపాడడం వరకు కొంతకాలమే అతను గుండె తీసి గుండేసేదని చెప్పేసి ఆ గుండె వాకము లేదు. ఆయన గుండె ఎవరుందండి? అది ఇప్పుడు ఉందో దేవుడికి తెలియదు. ఎవరు గుండె అయినా గుండె నీకు కాదు. స్తోత్రం. ఇంతే పూర్తిగానండి, లేదా అదైనా పూర్తి అమ్మా. నేను దైవజనులారా, ఒక ప్రాణాన్ని కాపాడడానికి కోరుకుని అది ఎమర్జెన్సీ పరుగు కాళ్ళతో కాకుండా మరికొన్నిసార్లు అంబులెన్స్ చాలా వేగంగా వెళ్తారు. ఇంకా అవసరమైన హెలికాప్టర్లో మరీ ఇంకా కానీ సువార్త ప్రకటించే విషయంలో మనకి కాదండి, నా పొరుగు అన్నది. అంటే ఆలస్యం ఏమైంది, నెమ్మదిగా నిదానంగా ఏమైంది, కొద్ది నిమిషానికి లోకంలో ఎన్ని ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు కదండి, ఎంతమంది రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యేవాళ్ళు. అప్పుడు దాకా బాగుంది, అలా బయటకు వెళ్ళారంటే 6 పెట్టాడన్నప్పుడు ఏదో లోడు కిరాకి వెళ్తే రాత్రి 9 ఒక ఆటో డ్రైవర్ గూడ్స్ ఆటో డ్రైవర్ నన్నయ్య యూనివర్సిటీ ఎదురుగా రాత్రి దారుణంగా పొడిచి చూపించారు. ఒక మనిషికి ఇలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. ఇలాంటి దుర్మార్గాల దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఎందరో త్రాగుడికి బానిసలై చనిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు దేవుని తెలియక, నిజ దేవుని తెలియక చేతులతో చేయబడినవే దేవుడు అనుకుని నశించిపోతున్నారు. పిల్లగా సత్యమును ఎరిగిన మనము సత్యమును గురించి ప్రకటించవలసిన మనము ఆ సత్య సువార్తను లేక కృపా సువార్తను పట్టుకుని అల్పుడికేంటి, కనులకేంటి, యూదులకేంటి, దేశస్తులకేంటి మనం ఏం చేయాలి అంటే పౌలు అంటారు, నా పొరుగు దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పొరుగే కానీ నడక కాదు. కనీసం నడకన్నా ఉందా? నడకన్నా ఇంకా దారుణమైంది. అదే చెప్పండి, పరుగు కాకుండా నడక కాకుండా ఇంకా వెళ్తే దానికి ముందే ఉంటుంది. చెప్పాలి అన్నానికి సిగ్గుపడతారు. ఎందుకంటే పిల్లలు చంటి బిడ్డలు కొన్నాళ్ళు పెట్టినగానే ఉంటారు. 3 నెలల తర్వాత ఉంటే మొక్కేస్తా ఉంటారు, బాధపడతారు.
అప్పుడు ఎంత నవ్వుకుంటారు, తిరగబడిపోతారు బావాడు, వాళ్ళు ఉద్యోగం వచ్చినట్టు సంతోషపడిపోతారు. మా బాబు తిరగబడిపోతుంది, మా బాబు ఉడకలేస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఇది కొంచెం తిరగబడతారు. అంతకుముందు అలాగే పడుకోబెట్టి చూద్ది తర్వాత స్తోత్రం చేస్తారు. ఇక ఇంకొంచెం ఎదురు పెరిగిన తర్వాత అలా చాప మీద పడుకోబెట్టి అక్కడ ఉంటాడు. మెల్లగా లేచి మోకాళ్ళ మీద కొంచెం ఓండం ట్రై చేస్తాడు. చేతులు చాపి ఆ నమ్మకముందు పేదలు ఆ పాలకం ఆ పాఠం అయిపోయిన తర్వాత గుడ్డు అడుగులు వేస్తా ఉంటాడు కదా. దాన్ని నడకంటాం. దానికన్నా ముందు పాకడం అంటాం. పాకుతున్నారు ఇంగ్లీష్ మన భాష. పాకుతున్నారు కానీ మనం ఆత్మీయులను మనం ఆలోచించుకున్నాం. ఈ రోజున ఈ వాక్యం వింటుండగా మనం అలా వెళ్ళాలి. ఈ కృపాసువార్తల గురించి సాక్ష్యం ఇచ్చిపోయింది. నా పరుగు నా పరుగులు నేను ప్రభుత్వంలో పొందిన పరిచర్యను తుదముట్టించాలి. నా ప్రాణం నాకేమాత్రం కూడా నాకెక్కువ నా ప్రాణాన్ని నేను ఎక్కువగా ప్రేమించట్లేదు. కానీ దేవుడు నన్ను అనుగ్రహించిన కృపాసు వార్తను ప్రజలకు ప్రకటించడం కొరకే, సాక్ష్యించుట కొరకే నేను పరిగెత్తు. అప్రియమైన దేవలాగా దేవుని వినాలి. ఈ రోజున లోకంలో ఎంతమంది రక్షించబడుతున్నారు. నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే నీ కళ్ళల్లో ఆ కన్నీళ్లు ఇతరుల కొరకు కన్నీళ్లు కారుస్తాడు. నీ హృదయంలో నశించబడుతున్న ప్రజలకు వచ్చిన బాధ, దుఃఖం నీలో ఉంటుంది. ఆ విషయాలు మన వెంటబడి. అందుకే పౌలు చక్కటి మాట చెప్పారండి. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే, ఈ కృపా సువార్తను నేను ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ కదా. ఎందుకంటే దేవుడు నన్ను సాక్షిగా నన్ను నియమించుకున్నాడు. అందుకే దేవుడు నాకు కనపడ్డాడు, చెప్పాడు ఈ సాక్ష్యాన్ని నేను ప్రకటించాను. సాక్ష్యం వాక్యం ఇవ్వలే చేతులు పైకి తీసుకోవాలి. రోజు దేవుడి పిల్లగా పౌరు ఆ విధంగా దేవుడి చేతి నియమించబడి ఆత్మల రక్షణ కొరకు మనుషులను రక్షించాలనే ఉద్దేశంతో దేవుని స్వార్థను ప్రకటించడానికి పరిగెత్తే ఈ రోజున మనం కనీసం మీ కుటుంబాలైనా, మీ స్వచ్ఛులైన బంధువులైనా, మీ తండ్రి, మీ అన్నయ్య, తమ్ముడు, మీ అక్కయ్య, చెల్లి, మీ రక్త సంబంధులు, మీ బిడ్డలు, ఎరుగుపొరుగు వారు నశించిపోవడం చూసి మాత్రం ఎంత మట్టుకు వాళ్ళ కోసం విచారపడుతున్నావు. వారు నశించిపోవడం చూసి దేవుడి వాక్యాన్ని ఎంతవరకు వారికి అందిస్తున్నాం. మనం దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాం. దేని గురించి ఆరాటం, దేని గురించి ప్రయాసం, దేని గురించి పోరాటం. దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని చూడండి, పౌలు నుంచి నేర్చుకుంటున్నాం. ప్రభు ఆయన కొరకు సాక్షిగా నియమించుటకు కనబడ్డారని చెప్పారు. మనం కూడా దేవునికి
సాక్షులమై ఉండటం వరకే దేవుడు మన జీవితాల్లో కూడా పౌలుకు ఆ రకమైన ప్రత్యక్షత కలిగజేసిందంటే మన జీవితాల్లో, నా జీవితంలో, మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కార్యాలు, దైవ ప్రత్యక్షతలో, దేవుని ఘనకార్యాలు ప్రభు మన జీవితాల్లో కూడా ఎన్నో చేసి ఉన్నారు. నా ప్రియులారా, మనము వాటిని గురించి, వాటిని బట్టి మనము దేవునికి సాక్షులుగా ఉండాలని చూడండి. కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. దేవుని వాక్యంలో మనం చూద్దాం. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షిస్తుంది. నిజం పలకవలసింది నువ్వు ఆ నిజాన్ని దాచిపెట్టేవాడు, ఆ మనుషులు నశించుకోవాలి. లేవియకాండ 5వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు మీరు చదువుకుంటే ఫస్ట్ నుండి ఒకడు తాను విని దానికి వచ్చి, తనకి తెలిసిన దానికి వచ్చి, తను చూసిన దానికి వచ్చి సాక్షి అయింది దాన్ని తెలియచేయక పోయినట్లయితే అతడికి అది దోషం, ఆ దోష శిక్ష అతను భరించవలసి వస్తుంది. లేవియకాండం 5:1-2 కదా, సరిగ్గా కూర్చోండి. తను చూచిన దాని గురించి, తనకి తెలిసిన దాని గురించి అతని సాక్షి ఉంది దాన్ని తెలియచేయక ఉంది కదా, అతడు దాన్ని తెలియచేయక అంటే తెలియచేయకపోవడమే పాపం. నీకు తెలిసిన దాని గురించి తెలియచేయకపోతే అది పాపమే. తెలియచేయకపోయినా కదా అతడు తన దోష శిక్ష భరించి. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ మధ్య మన రాష్ట్రంలో, మన శ్రీకాకుళం జిల్లాలో గూడ్స్ రైలు వస్తుంది. రీసెంట్గా ఈ మధ్య జరిగిన సంఘటన కదండి, మీరు చూసే ఉంటారు. రైలు వస్తుంది టైంలో అక్కడ వాచ్మెన్ ఉంటాడు కదండి, గేట్ మ్యాన్ ఉంటాడు కదా. కొన్ని చోట రోడ్డు క్రాసింగ్ లో రైల్వే వారు రైలు బండి వెళ్ళేటప్పుడు దాన్ని రోడ్డు బ్లాక్ చేయాలి, క్లోజ్ చేయాలి, గేట్ వేసేయాలి. బండి వస్తుంది కానీ అక్కడ ఆ వ్యక్తి గేట్ మీద దూరానికి కూర్చుంది. ఆ పైలట్ చూశాడు, ఏం లేదు, వెళ్ళిపోయేసరికి ఆర్మ కొట్టాడు రైలు గట్టిగా. అయినప్పుడు కూడా వారు మెలుకోలేదు. ఎందుకంటే అక్కడ నియమించబడ్డ ఉద్యోగి అది మద్యం తాగి మత్తుడైపోయి నిద్రపోతాడు. ఈ లోపల రైలు ఆగి వాళ్ళు ఎంత ప్రమాదం అండి, బండి వచ్చేస్తుంది. ఆరు కొట్టినా వాడికి వెలుగు రాలా. పై అధికారులకు వాడు తెలియజేశారు. వాళ్ళు వచ్చారు, చూశారు, చూసి జరిగింది నిద్రపోతాడు. రీసెంట్ ఈ మధ్య జరిగింది సార్. వెంటనే అతన్ని విధుల్లో నుంచి తొలగించేస్తాడు. నేను ఎందుకు నియమించాను అక్కడ? నీవు చేయవలసిన డ్యూటీ చేయకపోతే ఇప్పుడు నీ నిర్లక్ష్యం వల్ల ఎంతమంది బలైపోతారు. తప్పిలరా అలా కనుక్కుంటే ఈ రోజు నిజంగా గుండె దడబట్టించే మాట. దేవుడు మనల్ని, నిన్ను నన్ను సత్యముల గురించి, నిత్య జీవాల గురించి మనల్ని ప్రభు సాక్షులుగా పిలిచే లోకంలో. అయితే మనం ఇందులో పడి మత్తిల్లిపోయి పైవచ్చిపోయి మన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చకపోయిన వాళ్ళకైతే మన పనిష్మెంట్ ఉంటుందా? ఉండదండి. అందుకే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమని పొందాలి. అందుకే నిజము పలికే సాక్షి మనుషులు రక్షిస్తాడు. ఒకవేళ తను చూసిన దాని గురించి, తెలిసిన దాని గురించి తన సాక్షి అయ్యుండి కూడా దాన్ని తెలియచేయకపోతే వాడు తన దోష శిక్ష భరించాలి. ఇప్పుడు నేను చెప్పిన ఆ యొక్క గేట్ పైన వాచ్మెన్కి శిక్ష తప్పదు. అతడు ఆ డ్యూటీలో నమ్మకస్తుడిగా ఉండి కొన్ని రోజుల తర్వాత అతడు ప్రమోట్ చేయబడతాడు.
ఇంకా ఉన్నతమైన స్థాయికి ప్రభుత్వం వారిని ప్రమోట్ చేస్తారు. అతని అర్హతను బట్టి ప్రమోట్ చేస్తారు. నా సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో కూడా మనము సంఘంలో విశ్వాసులు మీరు ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నారంటే ప్రభు మీ జీవితాన్ని కూడా ఎన్నో అద్భుతాలు ఆయన చేశారు కదా. దూరం నుండి వాక్యం వింటున్న వాళ్ళారా, సమీపంగా ఉండి దేవుని మాటలు ఆలపిస్తున్న సహోదరులారా, మీరు ఎంత కొద్ది మంది అయినట్టు ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా మాట. మీ జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలు ఎందుకు చేశారు? నీవేదో అందులో వాటి ద్వారా భక్తిని పొందవని కాదు. ముఖ్య ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఏదో ఉంది దేవుని పట్ల ఉద్దేశం ఏంటో తెలుసా? చెప్పండి. మార్క్స్ వార్తలో, లూకాసు వార్తలో 8:39 వెళ్దాం. ఆసక్తి గల వారి బైబిల్ తీయండి. లూకాసు వార్త 8:39. అక్కడ ఈ వ్యక్తిని గురించి నేను మార్క్స్ వార్త 5లో కూడా ఉంటుంది. ఇతను దెయ్యములు బట్టి చాలా చాలా కాలం చాలా బాధ అనుభవించాడండి. చాలా బాధ అనుభవించాడు. ఎంత బాధ అంటే ఎవ్వరు కూడా అతన్ని బాగు చేయాలి. బట్ట కట్టుకునేవాడు కాదు, ఇంట్లో గుడ్డిగా కుదురుగా నెమ్మదిగా ఉండేవాడు కాదు. అది ఉండనిచ్చేవి కావు. అలా రాత్రి వాళ్ళు కొండల్లోకి వెళ్ళి సమాధులలో తిరుగుతూ, కొండలు ఎక్కుతూ దిగుతూ, రాళ్ళు కనబడిని రాళ్ళని చేతులతో తీసుకుని తన తల మీద వేసి కొట్టుకుని గాయపరుచుకుని కేకలేసి అరుస్తూ, నిద్ర లేక, నెమ్మది లేక, తిండి లేక, బట్ట లేక అలా గడుపుతూ వచ్చేది. ఇలాంటి దుర్భరమైన స్థితిలో ఉంటున్న ఆ మనుషుని ప్రేమాస్వరూపైన నా ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయనే అతని దగ్గరికి వెళ్ళాడు. అతనిలో ఉన్నటువంటి ఆ దురాత్మ శక్తులన్నిటినీ, ఒకటి కాదు ఎన్ని సేన, అనేక దెయ్యాలు. అందుకే ఇలా చూడండి, వాళ్ళు కూడా అనేకమైనటువంటి అవలక్షణాలు కనపడతాయి. ఒక దెయ్యం కాదు, పట్టుకట్టుకోడు, కుదురుండడు, ఇంట్లో ఉండడు, భోంచేయడు, అందరిగా ఉండడు, అంత భిన్నం. కొంతమంది ఇప్పుడు కూడా చూడండి, అక్కడక్కడ రాత్రులు కుటుంబానికి వస్తున్నప్పుడు అలా చూస్తూ ఉంటానండి. సమాధుల దగ్గర గుంపులు కూర్చుని సమాధుల మీద రండి. కొంతమంది యవనస్తులు మద్యం సేవిస్తూ ఉంటున్నారు. రాత్రులు సీసాలు పెట్టుకొని డొంకలు పొదలు, పాములు, చీకటి ప్లేసులో, అంధకారం డొంకలు, పొదలండి, పాములు దేవుడు తిరిగే చోటులండి కూర్చుని ఏం జరుగుతుందో తెలియకుండా మర్చుకుంటా సమాధులు దొంగలు. దెయ్యాలంటే వాళ్ళ దెయ్యాలు ఇదేదో ఘనకార్యాలు అనుకుంటున్నారు. నాశనం అయిపోతామనే సంగతి వాడికి తెలియదు. ఆ తర్వాత తాను ఎక్కడ పడతాడు, ఏం తెచ్చి పెడతాడు, ఎవరు ఏమంటాడు, ఆ తర్వాత ఆడేమవుతాడు. అందుకే చచ్చిపోతున్నారు కదండి. రోజు రోజుకి దారుణ వ్యవస్థ దేవుడి నాశనం. ఆ తర్వాత మృగాలకు తయారయ్యి కన్న తల్లిదండ్రులు కూడా నెమ్మది లేదు. కట్టుకున్న భార్యకి, కనుక్కున్న పిల్లలకి కడుపుడు నిండా అన్నం పెట్టలేదు. దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. గుర్తించినట్టు నా ప్రియమైన దేవుని ప్రజలారా, దెయ్యాలు, దురాత్మలను ఒక్క దెయ్యం కాదు. ఇంటిలో ఉండడు, నిద్రపోడు. దేవుడు మిమ్మల్ని ఎంత ఆశ్రయించాడు, నెమ్మదించాడు కనుక ఉండి ప్రార్థనలో వచ్చినా మీరు చక్కగా పడుతుంది. మీకు నెమ్మది
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్క దెయ్యం కాదండి, రకరకాల దురాత్మలు, అనేక దెయ్యాలు సిగ్గు లేకుండా, తనకి హాని కలుగుతుందనే సంగతి కూడా గుర్తించకుండా రాళ్ళు తీసుకుని ఎందుకు కొట్టుకుంటున్నాడండి తన శరీరానికి కానీ. ఇది అవమానం అనే సంగతి ఆ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. దురాత్మ అలాంటి స్థితిలో ఉన్న ఏ క్షణము ఏమైపోతాడో తెలియని పరిస్థితిలో ఉన్న మనుషుల దగ్గరికి కరుణాసంపన్నుడైన ప్రభువే అతని వెతుక్కుంటూ అతని దగ్గరికి వచ్చి ఆ దెయ్యాలన్నింటినీ వెళ్ళబెట్టి అతన్ని బాగు చేసినప్పుడు బట్ట కట్టుకుని వేసే పాదాల దగ్గర కూర్చుని చివరికి ప్రభు అతన్ని స్వస్థపరిచి ఆయన ఆ ప్రాంతం నుండి ఆ ప్రాంతవాసులంతా వచ్చారు, చూశారు, కానీ ఆయన అంగీకరించలేదు. మా గుడ్డకి నుంచి వెళ్ళిపోమన్నారు ఆయన. ఈ గుడ్డులో బరబ్బాని కోరుకున్న లోకంలో అప్పుడు యేసు ప్రభు వారు ఆయన శాంతమూర్తి, అత్యంత కరుణా సంపన్నుడు. చెప్పండి. ఆయన దూరికి వెళ్ళిపోతున్నారు, ఆయన దూరికి వెళ్ళిపోబోతున్నారు. అక్కడి నుంచి ఇదిగో చూడండి, ఆ యవనస్తుడు లేచి, ప్రభువా నన్ను నీతో ఉన్నది, నేను నీతో వచ్చేస్తాను బాబు, నేను విడిచిపెట్టి నీకు పంపలేదు, నీతో వచ్చేస్తాను కదా. అప్పటికే ఎన్ని గంటలైందో ప్రభుత్వం అన్నవాడు గంట కదా, చాలా తక్కువ సమయమే కదా. ప్రభువా అయ్యా వెళ్ళిపోతున్నారా, నేను నీతో వస్తానండి. ప్రభు నువ్వు నాతో రావచ్చు, కానీ నీవు నీ ఇంట్లో ఎందుకు దేవుడు నీకు ఇంటి గొప్ప కార్యాలు చేశాడు, అది వాడికి దేవుడు నీకెట్టి ప్రభుని ఎందుకు వెనుకబడి ఆయన నీకెట్టి గొప్ప కార్యాలు చేశారు. ఆయన ఏం చేశారు? ఎలాంటి కార్యాలు అనేవి? గొప్ప. ఎలాంటి కార్యాలు? ఎలాంటి కార్యాలు చేశారండి? ఆయన గొప్ప కార్యాలు చేశారు. లేకపోతే బ్రతుకుండేవాళ్ళ బట్ట కట్టుకునే పరిస్థితి ఉందా? సిగ్గరికి అవమానకరమైన బ్రతికి ఆ జీవితాన్ని దేవుడు ఈ రోజు ఇలా మార్చాడు కదా. గొప్ప కార్యాలు ఆయన చేశాడు కదా. కాబట్టి నీ వెళ్ళి దేవుడు నీ ఎందుకు కనికరపడి ఆయన నీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, నీ ఇంటి వారి చెప్పు. మాట అలాగే ఆయన ఉండిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ వ్యక్తి యేసు ప్రభు చెప్పినట్టుగా ఆ ప్రాంతం అంతా, ఆ దెక్కపొడి కదా, ఆ పరిసర ప్రాంతాల పట్టణమంతా కూడా తిరిగి ఆ జనులందరి మధ్యలో దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాల గురించి ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నేను కనికరపడి ఆయన నీకు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి నీ జీవితంలో. మర్చిపోయా? కొందరు మర్చిపోయారు. నిజమేనండి, కొందరు మర్చిపోతున్నారు, కొందరు మర్చిపోయారు.
నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారాలలో దేనిని వీళ్ళు చెప్తున్నాడు. మీ ఇంటి వారికి చెప్పు. ఎందుకు తెలుసండి? మీ ఇంటి వారికి ప్రతి వ్యక్తి వినాలి. నా ఇంటి వారికి నేను చెప్పగలను, నీ ఇంటి వారికి నువ్వు చెప్పగలను. ఒకవేళ నీ ఇంటి వారు ఇంకొకరు వచ్చి చెప్తే వినలేమో, కానీ నీవు చెప్పగలవు నీ ఇంటి వారికి. అన్నయ్య, నేను మెస్సయ్యాను కనుకున్నాను. అంద్రయ్య అన్నాడు, బ్రదర్ నేను మెస్సయ్యాను కనుకున్నాను. పేరు అలాగే ఫిలిప్పు, నతనీయులు, మేము మెస్సయ్యాను కనుకున్నాం. ఒక వ్యక్తి వాళ్ళు కనుగొని వాళ్ళకి ఎందుకు చెప్పారు? సామెతలు 8:35 ఉంది. ఒకడు నన్ను కనుగొని వాడు జీవము కనుగొన్నాడు. జీవాన్ని కనుగొన్నవాడు ఈ లోకంలో తమసారా వేసిన బొరుగు కనుగొన్నాడు, రైట్ బ్రదర్స్ కనుగొన్నారు, ఇంకెవరో ఏదో కనుగొన్నారు. అది ప్రజలందరికీ, ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడినది వాస్తవమే. అయితే అది రోజు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ పరిజ్ఞానం కాలానుగుణంగా మారుతూ ఉంది. అయితే అంతకంటే గొప్పది తెలుసండి అండి, అంతకంటే గొప్పది జీవాన్ని కనుగొంటే. మేము నిత్య జీవాన్ని కనుగొన్నాము, దాని గురించి సాక్ష్యం ఇచ్చాము. నా దేవుని పిల్లలారా, అందుకని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఆత్మ, దేవుని ఆత్మ వలన తప్ప ఎవడో యేసు ప్రభు అని చెప్పడు. నువ్వు దేవుని ఆత్మ గలవాడైతే ఈ విధంగా నిత్య జీవాన్ని గురించి నీ దర్శనము, నీ ప్రకటనలు, నీ ప్రత్యక్షతలో ప్రభువు చేసిన మహోపకారాన్ని గురించి, ఆయన ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని గురించి ప్రకటించకుండా ఉండలేదు. దేవుని బిడ్డగా ఆ మనుషులని ఇంటి వారికి ప్రకటించుకున్నప్పుడు ఆ ఊరంతా కూడా చెప్పలేదు. మొదటి తిమోతి 5:8 ఉంటుంది. ఎవడైనా విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినట్లయితే వాడు అవిశ్వాసం కన్నా చెడ్డవాడు. ఇంటి వారిని సంరక్షించుటంటే వాళ్ళ గురించిన భావన, వాళ్ళు రక్షించబడాలని శ్రద్ధ, భక్తి. నా కుటుంబం, నా బిడ్డలు, నా ఇంటి వారు రక్షించబడాలి, వాళ్ళ నిత్య జీవాన్ని పాత్రలు కావాలి, వాళ్ళు శపించబడిన జీవితం నుండి విడుదల పొంది నిత్యాగ్ని దండన నుండి విడిపించబడి, తప్పించబడి నిత్య జీవానికి చేర్చబడాలి. నా తల్లి, నా తండ్రి, నా అమ్మ, నా అక్క చెల్లెలు, బంధువులు అని ఆ భారం ఉండాలి. ఒకవేళ ఎవడైనా ఈ విశ్వాసం కలిగి ఈ ఇంటి వారిని రక్షించుకోకపోతే ఈ ఇంటి వారిని గురించి ఏదండి ఏది చాలు నాకు అర్థం తెలుసు. ప్రైసలో ఒకసారి ఆలోచన చేయాలి. పరిగెత్తుకుని పరుగు మీద వెళ్ళవలసిన సువార్త ప్రకటించే వాళ్ళు పొరుగు మీద వెళ్ళవలసిన కాలం ఏదైనా చేయవలసింది ఈ రోజు చేయవలసింది అని చేస్తాను, కానీ తర్వాత చూద్దాం అని అనుకుంటే ఈ లోపల తెల్లారిపోతున్నాయి, రోజులు తెల్లారిపోతున్నాయి, ఎన్నో బ్రతుకులు తెల్లారిపోతున్నాయి. ఆ తర్వాత అనుకుంటే నాకు సాక్ష్యం ఇవ్వాలి.
నిత్య జీవాన్ని వచ్చి సాక్ష్యం ఇవ్వాలి. అందుకే దేవుడు మనం నియమించాడు. ఆ దెయ్యాన్ని ప్రభు బతికించింది. అందుకే మార్కు 1:39-40 వచనంలో ఒక కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభువా నీకు ఇష్టమైతే నేను శుద్ధిగా చేయగలను, ఇష్టమైన శుద్ధిని కాబట్టి ప్రభు అతనితో కుష్ఠరోగితో వెళ్ళి సాక్షాత్మైన దేవాలయ యాజకుని కనపరుచుకో, ఇంకెవరితో ఏం చెప్పదులే అన్నారు. కానీ చెప్పకుండా ఎలా ఉంటారు? నా ప్రభు నాకు ఎంత ఘనకార్యం చేశారు అని వాడు వెళ్ళి విస్తారంగా దానికి వచ్చి మాట్లాడుతూ వచ్చాడు. విస్తారంగా ఈ రోజుల్లో సమాజంలో మీరు విస్తారంగా దేని గురించి మాట్లాడుతున్నారు? విస్తారంగా వేటి గురించి మాట్లాడుతున్నారు? కొంతమంది డబ్బు 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 విస్తారంగా మాట్లాడేది, లోకంలో వినబడేది డబ్బు. విస్తారంగా మాట్లాడేది లోకం సంబంధమైన వాటి గురించి. కానీ ఆ వ్యక్తి యేసు ప్రభువుని గురించి మాట్లాడాడు. నేను కుష్ఠరోగంతో బాధపడేవాడు, నా ప్రభు నన్ను స్వస్థపరిచాడని విస్తారంగా ప్రకటిస్తే ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యం కదా. అందుకే కదా దేవుడి సాక్షిగా ఉండడం స్వస్థపరిచాడు. సాక్షిగా ఉండడం వరకే బ్రతికించి ఉంచాడు. కళలో చెంతమంది తెచ్చుకున్నాడు. ఎవరు చెప్పాడు? ఏం పేరు? కరుణ లేదు దాని, కరుణ లేదు వ్యాధి కరోనా. దానికి కరుణే లేదు. అదంటే అది పట్టుకుంటే వదిలేదే మంచిది. సచ్చేదాకా ఊపిరాలు వదిలేదే లేదు. కేవలం దేవుని శక్తి సంపన్నత వచ్చేది మనం భూమి మీద బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు ఈ సమయంలో మనం ఇక్కడి వరకు ఎప్పుడు ప్రభు రాకడ తెలియదు, ఎప్పుడు తలుపులు ద్వారా వేయబడతాయో తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తున్నారో తెలియదు. లోకంలో ఎన్ని పొంది దేవుడు ఇచ్చిన బాధ్యతలను మరిస్తే చెప్పండి, తాగి మత్తుడై బాధ్యత మరిచి నిద్రపోతూ ఉంటే జరిగించింది. జస్ట్ ఒక వారం రోజులు పాసం చేయమండి. దేవుడు మనం నియమించాడు. వాక్యం బోధిస్తూ ఉండే పరిశుద్ధాత్మ దేవుడు నాకు కాళ్ళు ఉడుకు పుడుతుందని నిజమించాడు. మనం తిని కూర్చుని కాలం గడిపేస్తే గొర్రెలకు అల్పులకు కూడా మనం ఉపస్థితిని సాక్షించాలి. వినకపోయినా మనం సాక్షించాలి. ప్రభువుని గురించి ప్రకటించాలి. ఘనకార్యాలు చేసే దేవుడి గురించి చెప్పాలి. ఇంకా లేదా వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎగలేదు, మీ నాశనానికి మీరే ఉంటారు వాళ్ళని పాదములు అక్కడ దులిపేసి నేను మరో చోటుకు వెళ్తానని నేను అంతే. నా దేవుడి పిల్లలారా, సమరయ స్త్రీ చూడండి. సమరయ స్త్రీ రాహుల్ 4వ అధ్యాయంలో చూసాం కదా. ఆమె ఆ బావి దగ్గర నీటికి నిలిచింది. ప్రభు దయగలవాడు పాపంలో నశించిపోతున్న ఆ స్త్రీని దయదలిచి ఆమెను రక్షించడానికి వేసే ఎండవేళ వచ్చేప్పుడు కూర్చున్నాడు. పాపంలో ఉంది ఆ స్త్రీ. ఎవరు నశించుకోవడం ఆయనకు ఇష్టం కాదు. సత్యానికి వచ్చి సాక్షిగానే వచ్చారు. ఆమె జీవితం అసత్యములో, అబద్ధములో, పాడులో, నాశనం వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళి కూర్చున్నారు. ఆమెతో మాట్లాడారు. ఫస్ట్ మీరు సంభాషణ చూస్తే సమరస్త్రీయా అనుకోండి. ఆమె ఆ సంభాషణ యోహాను సువార్త 4వ అధ్యాయం మనసారా చదువుకుంటే
ఆమె యేసు ప్రభు దగ్గరికి రాలేదు కానీ ఆయనే ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె యేసు ప్రభువుని పట్టించుకోలేదు కానీ ఆయనే ఆమె పట్టించుకున్నారు. ఆమె యేసు ప్రభువుతో మాట్లాడలేదు కానీ యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడు. చూడండి, కలగజేస్తుంది. కావాలనుకో, ఆమె కావాలనుకోలేదు. ప్రతిదీ కూడా అలాగే ఉంటాయి. ఆఖరికి ఆమె స్థితిని ఆమె తెలుసుకునేలాగా ఆమె జీవితానికి వచ్చిన ప్రభు బయలుపరిచాడు. ఆమె గుండె పగిలింది. నీతో మాట్లాడుచున్నది నేనే, క్రీస్తు అని మెస్సయా వస్తాను నేనేనమ్మా, ప్రభువా మీరేనా అని ఆయన దగ్గర ఒప్పుకొని కొండ అక్కడే విడిచిపెట్టేసి బాధపడ్డ ఊళ్ళో పరిగెత్తి ఏం చెప్పింది ఇప్పుడు? చెప్పండి గట్టిగా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడరండి, ఈయన క్రీస్తు కాడా? ఈయన క్రీస్తు కాడా? చూసారా? మార్పు చెందిన ప్రతి మనిషికి సాక్ష్యం ఉంటుంది నోట్లో. మారని మనిషికి సాక్ష్యం ఉండదు. ఏముంటుంది? ఉండదు. కొందరు ఒకప్పుడు గొప్ప సాక్ష్యమే, కొందరు పాడు చేసుకున్నారు సాక్ష్యాన్ని. కాపాడుకోవాలని సాక్ష్యం ఉండాలి. రక్షించబడ్డ ప్రతి వ్యక్తికి సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, పాడు చేసుకోకూడదు. సాక్ష్యం పాడు చేసుకోకూడదు. హల్లెలూయా. సాక్ష్యం లేకపోతే సాక్ష్యం లేని మోక్షం ఉంటుంది. సాక్ష్యం లేని మోక్షం ఉంటుంది. సాక్ష్యం లేనటువంటి మోక్షం ఉంటుందంటే సాక్ష్యం లేదంటే మార్పు లేదండి. సాక్ష్యం లేదంటే మార్పు లేదు. ఆ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళందరికీ సాక్ష్యం చెప్పింది. ఆ ఒక్క చూడండి బాబు, ఆ ఊళ్ళో నుండి ఆ సమరయంలో అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన చూశారు, ప్రభుని చూడగలిగారు. ఎవరి ద్వారా? ఆమె ఇచ్చిన సాక్ష్యం ద్వారా. ప్రభుని చూడగలిగారు, దేవుని దగ్గరికి రాగలిగారు. ఆయన విశ్వాసం నుంచి వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించారు. ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊళ్ళో వాళ్ళు అనేకులు ఆయన విశ్వాసం ఉంచింది అని యోహాను 4:39 రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీరు ఎక్కడున్నా, ఒకటి నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పాలి. నీ ఇంటి వారు అంటే నీ స్వచనుల మధ్యలో సాక్షిగా ఉండాలి. వారికి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు నీకు చేసిన గొప్ప కార్యాల విషయమై సాక్ష్యం ఇవ్వాలి. సాక్షిగా బ్రతకాలి. ఒత్తిడి పోకూడదు, మైమరిచిపోకూడదు. ఈ సాక్ష్యం మోగపోకూడదు. తర్వాత సమరయ స్త్రీ ఊళ్ళో వాళ్ళందరికీ సాక్ష్యం. ఇక పౌలు చూస్తే అల్పులకి కనులకి సాక్ష్యం ఇచ్చున్నారు. నా దేవుని పిల్లలు, ఆయన మీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని చేశాడు. వాటిని గురించి అంతకపోతే అంతగా వాళ్ళు ప్రకటించారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో ప్రభు చేసిన గొప్ప కార్యం
విడుదల పొందిన మీరు, రక్షించబడిన మీరు, నిత్య జీవానికి ఎదురు చూస్తున్న మీరు ఇతరులు రక్షించబడినట్లుగా నిజము ప్రకటించు. నిజము మనకు సాక్షి మనుషులను రక్షించు. ఈ పని మన కర్తవ్యం. ఇది మన భారం. ఇది మన భారం. నా ఒక్కరికే కాదు, మీరందరూ కూడా కుటుంబాలు రక్షించుకోవాలి, మీ బిడ్డలు రక్షించుకోవాలి, వాళ్ళ కోసం ప్రార్థించాలి, వాళ్ళకి వాక్యం బోధించాలి. మీ తండ్రి గారు, తల్లి గారు అందరూ రక్షించబడాలి, మీ స్వచ్ఛలు రక్షించబడాలి. వారి కోసం ప్రార్థించాలి, వారికి దేవుని దగ్గరికి వాళ్ళని నడిపించుకోవాలి, వారి దేవునిలో నడిపించుకోవాలి. ఈ భారం, ఈ ఆశ మనకు ఉండాలి, ఈ తపన మనకు ఉండాలి. యేసుని గురించి నువ్వు మాట్లాడాలి అంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. ప్రభు ఆత్మ నీలో ఉన్నప్పుడే నీవు ఆత్మ చేయాలి. అప్పుడే మనం అనేక ఆశలు. ఈ వాక్యమైన నా సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మీరు ఒక క్షణం నేను ఆలోచించండి. రేపు ప్రభు ఎదుట మనం నిలబడి ఆయన గురించి మనం లెక్క చెప్పవలసిన వారు. దేవుడికి ఇచ్చిన ఆ ప్రత్యక్షతలు, దేవుడికి చేసిన గొప్ప కార్యాలు ఫలించుకోవాలి. నీ దర్శనము, నీ ప్రభునికి చేసిన మహోపకారాల గురించి అనేకులకు తెలియచేయడం ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకోవాలి. అనేకులు మనం దేవుని నడిపించి సాక్షులుగా, దేవుని గురించి సాక్షులుగా మనకు నియమించడం. అందరూ మోకరించి